నాలో ఏది లోటు లేదు. చాలాసార్లు మనకు మనం అలాగే కనబడతామండి. మనకు మనం ఎలా కనబడతామంటే పర్ఫెక్ట్, ఫ్లాలెస్. అసలు ఇంకా నన్ను చూస్తే ఇంకా నాలో ఏమీ దొరకదు లోపం అన్నట్లుగా మన గురించి మనం భావిస్తాం. కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు మనలో ఇంపర్ఫెక్షన్స్ ఆయన మనకు తెలియపరుస్తాడండి. ఈ యవనస్తుడు కూడా అనుకుంటా ఉన్నాడు, నేను అన్నీ చేస్తున్నా, ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తూ ఉన్నాను, పదాజ్ఞలు నేను పాటిస్తూ ఉన్నాను, నాలో ఇంకే లోపం లేదు అంటే యేసయ్య ఆయనతో పలికిన మాట మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. యేసయ్య ఆ యవనస్తునిలో ఉన్న లోపాన్ని ప్రేమించి చెప్పాడంట, ద్వేషించి కాదు. ఈ విషయం చాలా లోతైనది, మనం అర్థం చేసుకోవాలి. మనల్ని ప్రేమించిన వారే మనలో తప్పులు ఉంటే మనకు చెప్తారండి. ఎందుకంటే మనం మార్చుకొని ఇంకా బెటర్ అవ్వాలని. మనల్ని కొన్నిసార్లు ద్వేషించే వాళ్ళు మనల్ని ఎలా నష్టపరుస్తారంటే ఉన్నవి లేనివన్నీ చెప్పి పొగిడి మునగ చెట్టు ఎక్కించి మనం పడిపోయేలా చూస్తారు తెలుసా. కొన్నిసార్లు నేను ఎవరైనా పొగుడుతున్నారంటే వాళ్ళని కొద్ది దూరంగా పెట్టు, ఎందుకంటే వాళ్ళు నీకు తెలియకుండానే డ్యామేజ్ కలిగిస్తున్నారని గుర్తుపెట్టుకో. మన నిజంగా ప్రేమించేవారు, పీపుల్ హూ జెన్యున్లీ లవ్ అస్ విల్ డెఫినెట్లీ టెల్ అస్. మనతో చెప్తారండి మనలో లోటుపాట్లు ఉంటే. యేసయ్య ప్రేమించి ఆ యవనస్తునితో శబాష్ అనలేదు. యేసయ్య ఆ యవనస్తుని అన్నీ చేసేస్తున్నావు అయ్యా, నువ్వు ఇంకేమీ లేదు, నువ్వు మార్చుకోవాల్సినవి, నువ్వు చేయాల్సినవి ఏమీ లేదు అని యేసయ్య అనలేదు. కానీ అతనిలో ఉన్న కొదువ ఏంటో యేసయ్య చెప్పారు. ఒక్కటే ఉందంట కొదువ. నేను ఈ రాత్రి నా షార్ట్ మెసేజ్ యొక్క అంశం 1 అని చెప్పాను కదండి. మొట్టమొదటిదేమో ఒక్క అడుగు, రెండవది కొదువైన ఒక్క విషయం. వాట్ వాజ్ ఇట్ దట్ వాజ్ ల్యాకింగ్ ఇన్ దిస్ యంగ్ మ్యాన్? ఈ యవనస్తునిలో కొదువుగా ఉన్నది ఏంటి అని ఆలోచిస్తే ధనాన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ధనమే తనకి దేవునికి మధ్యలో వచ్చేసిందండి. ఇప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నీ ఆస్తిని అమ్మి నువ్వు బీదలకు ఇవ్వు. ఈ రాత్రికాల సమయంలో దేవునికి మనకు మధ్యలో ఏదో ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి తొలగించుకుంటే మనం దేవుని అన్ని విషయాల్లో గణపరచగలం. ఆ ఒక్కటి గుర్తించగలిగితే దేవుని మనం సంతోషపెట్టే స్థాయికి చేరగలం. ఆ ఒక్కటి మనము విడిచిపెట్టగలిగితే దేవుడు మనలో మన ద్వారా ఆయన పనిచేయడం ప్రారంభిస్తారు. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఈస్ ల్యాకింగ్? నాలో ఉందా ఒకటి, మీలో ఉందా ఒకటి? ఆ ఒకటేంటో ఎవరు చెప్తారంటే, దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఆ ఒకటేంటో క్లియర్గా దేవుడు మాట్లాడతాడండి. దేవుని వాక్యాన్ని స్పష్టంగా వింటూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకి ఆ గ్రహింపిస్తాడు. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఈస్ ల్యాకింగ్? మనలో కొదువగా ఉన్నది ఏంటి? నీకు యేసు ఆయనను ప్రేమించి చెప్పారంట, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి. ఆ ఒక్కటి కూడా కొదువుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండవలెను. జస్ట్ యాజ్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్, హీ వాంట్స్ us to be perfect.